ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ ఫేమస్ రెసిపీ అండి. ఉప్మా పెసరట్టు విత్ అల్లం చట్నీ అన్నమాట. ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. మరి 4 to 6 hours నానబెట్టుకున్న పెసలలో సాల్ట్, పచ్చిమిరపకాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చట్నీ కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో శనగపప్పు వేసుకుని, ఆ తర్వాత జీలకర్ర, మినపప్పు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియో అంతా చూస్తేనే తప్ప ఏ సెగ్మెంట్లో ఏది ఎలా చేసుకోవాలి అనేది అర్థం కాదండి. నేను సింపుల్గా సింప్లిఫై చేసి చెప్పాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుని, ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఏది మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకుంటేనే చట్నీ యొక్క టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో ఒక హాఫ్ లెమన్ సైజ్ చింతపండుని కడిగేసి వేసి పక్కన పెట్టుకోవాలండి చల్లారటానికి. ఇప్పుడు ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, పచ్చి శనగపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అవి ఫ్రై అవుతూ ఉండగా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మనం ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు వచ్చేస్తుంది. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసి అవి మరిగిన తర్వాత నూకను యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ నూకకి 4 గ్లాసులు వాటర్ పడుతుందండి జనరల్గా ఉప్మాకి. ఉప్మా నూక ఎప్పుడు ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే వెంటనే ఉండలు కట్టేస్తుంది చాలా తొందరగా. ఉడికిపోయి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇందాక చట్నీ చల్లారి పెట్టాం కదండి, వాటిని మిక్సీ జార్లో తీసుకుని షుగర్ యాడ్ చేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చట్నీ లాగా. అంతే, చట్నీ అండ్ ఉప్మా రెండు రెడీ. ఇప్పుడు పెసరట్టు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ని హీట్లో పెట్టుకోవాలండి. ఆయిల్ యాడ్ చెయ్యకుండా అట్టు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకుని జీలకర్రని పైనుంచి స్ప్రింకిల్ చేసుకుని, గీ అయినా పర్లేదు, ఆయిల్ అయినా పర్లేదండి, మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. వేసుకుని బాగా కాల్చుకున్న తర్వాత జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలండి. పెసరట్టు ఎప్పుడు కూడా కలర్ చేంజ్ అవ్వాలి కానీ ఎప్పుడు మాడిపోకూడదు, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా అంచుల్లో కలర్ చేంజ్ అవ్వగానే అట్టు మనకి రెడీ అయిపోయిందని తెలిసిపోతుందండి. జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకొని సెకండ్ వైపు కూడా బాగా కాల్చుకోవాలండి. రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత అట్టుని ఇలా తీసుకుని చూసుకుంటే ఆనియన్స్ అన్నీ ఈవెన్గా కలర్ వచ్చి ఉండాలి. అంతే, సర్వ్ చేసుకోవడానికి ఎంతో టేస్టీగా పెసరట్టు ఉప్మా విత్ చట్నీ రెడీ అయిపోతుంది. ఆల్ టైమ్ ఫేవరెట్.